రైట్. కేఎస్ ప్రసాద్ గారు, డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందే. మామూలుగా ఇన్ని రోజులు ఒక పదం విన్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అని. ఇదేంటిది డబుల్ సెంచరీ ప్రభుత్వం? పెద్ద దెబ్బ పడే విధంగా దానికి ఒక కౌంటర్ ఇచ్చిన విధంగా నాకు అనిపించింది. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతోంది, మీరు ఒక అనలిస్ట్గా చెప్తారా, లేకపోతే ఈ మొత్తం సభంతా చూసి వచ్చారు, ఆ ప్రాంతాన్నంతా నిన్న మొదటి రోజు ఏ రకంగా యాత్ర ప్రారంభమైంది, ఆ సభలో మీరు పాల్గొన్నారు, ఈ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షిగా చెబుతారా? ఎలా ఉంది ఓవరాల్గా సీఎం జగన్ 2 రోజుల టూర్ కానీ 2 రోజుల ప్రసంగం, సభల్లో ఇచ్చినటువంటి ప్రసంగం కానీ? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. నేను ఇవాళ హ్యాపన్ టు బి నంద్యాల సార్. నేను నంద్యాల సభకి వెళ్ళలేకపోయాను కానీ సార్, సభ బయట ఆయన బస్సు యాత్రని చాలా వరకు ఫాలో అయ్యాను. ఒక విషయం నేను చెప్పగలను సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏమీ చేయని వాళ్ళే డబుల్ ఇంజిన్ సర్కార్ అని అడుగుతున్నప్పుడు, అన్నీ చేసిన ఒక ముఖ్యమంత్రిగా 200 మంది సభ్యులను నాకు గెలిపించి ఇవ్వండి అని అడగడం నాకైతే సమంజసమని అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఇవాళ నేను పొద్దుటూరు వాళ్ళు కలిగి తిరిగాను. శాశ్వత నీటి పరిష్కారం ఇక్కడ మనం ఎప్పుడు చూడండి, మనం ఫ్లోరసిన్ బాధితులు నల్గొండ లేదంటే ఉద్దానంలో వాళ్ళ బాధితుల్లాగే ఇక్కడ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పొద్దుటూరుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఒక ప్రామిస్ చేసింది. మీరు నమ్మరండి, 13 ట్యాంకులు మొత్తం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఒక సెంట్రిక్ ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ సెంటర్ తో వాటర్ పంప్ చేసి ప్రజలకి సురక్షిత వాటర్ అందించడంలో సక్సెస్. అండ్ తాత్కాలిక మార్కెట్, అసలు మీరు చూడండి, మనం తాత్కాలిక సచివాలయం గురించి విన్నాం, అలా అంత జీటుగా తాత్కాలిక వ్యవసాయ మార్కెట్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో రోడ్లు, నేను జమ్మలమడుగు చుట్టుపక్కల ఆళ్ళగడ్డ అండ్ కర్నూలు దాకా ఇంచుమించి వెళ్ళాను. తర్వాత ఇవన్నీ చూస్తుంటే కనెక్టింగ్ రోడ్స్ అండి. మన నేషనల్ లెవెల్ ఎలాగో ఎంత శుభ్రంగా ఉన్నాయి, కనెక్టింగ్ రోడ్స్ ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, నాట్ లెస్ దెన్ 85 to 90% రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. విలేజ్ లో అడపా తడపా వచ్చే కారు అక్కడక్కడ గతకలను ఎదుర్కొచ్చేమో కానీ సార్, బట్ వాస్తవానికి నేను తిరిగిన జమ్మలమడుగు టు ఈ ఆలగడ్డ మీదగా తిరుగుతున్న రోడ్లు అయితే ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అలాంటివన్నీ చేసిన ఒక ప్రభుత్వానికి ఎందుకు హక్కు లేదు నాకు మీరు తిరిగి ఓటు? నేను నిన్న చెప్పాను చూడండి ఫోన్లో, ఇట్స్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ స్థాపించడానికి కొన్ని పార్టీలకి అండ్ ప్రజలకి. ఒక 5 years కి, ప్రతి 5 years కి ఈ ప్రభుత్వానికి రెన్యువల్ చేసుకునే హక్కు ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రజా ప్రతిస్పందన అన్నది ఒక నాయకుడికి ఒక కొలమానం అండి. ఆయన బస్సులో కూర్చున్నాడని పేరుకే సార్, ప్రతి కూడల దగ్గర దిగుతాడు కిందకి. ముఖ్య నాయకుల్ని, ఎమ్మెల్యే గారి సాక్షిగా, అక్కడ మండల పరిషత్ అధ్యక్షుడి సాక్షిగా ప్రతి ఒక్కరిని కరచాలనం చేస్తున్నాడు, జనాల్లో మమేకం అయిపోతున్నాడు. ఆ జనాల యొక్క రోరింగ్స్, ఒక స్పెల్ బౌండ్ స్పీచెస్ యాంటిసిపేట్ చేయడానికి ఆయన బతిమాలుకుంటారు. 4 గంటలకు ఎలాగో సభ ఉంది కదా, మీరు అందరూ రండి. తోపడాకి బస్సులే, హైవేకి 2 పక్కల దిగ్బంధం. ఆయన ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు కుదర స్టాల్ చేస్తారు, 2-3 అనుకున్న దగ్గర వందలాది మంది అక్కడ గుమ్మి కూడుతున్నారు, వాళ్ళ కరచరణాలు చేస్తున్నాడు, ఆయన పలకరిస్తున్నాడు. మీరు చూపిస్తున్న సైడ్ స్క్రీన్ లోనగా జనం కనిపిస్తున్నారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు కదా సార్, మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు కదా. ఈ రోజు ఎల్లో మీడియాలో ఏమొచ్చిందంటే, జగన్ ఇలాకాలో జనం రివర్స్ అంటూ ఒక 2 మహిళలు మాత్రమే కూర్చోన్నారు. పాపం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ ఫోటో? అంటే రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 కూర్చోబెట్టి తీసారా ఏంటో అర్థం కాదు. ఓన్లీ 2 మాత్రమే అటెండ్ అయ్యారు. వీళ్ళ కంటికి ఇవేవి కనిపించవా? కనిపించినా కనిపించినట్టు నటిస్తున్నారా? సార్ ఒక మాట చెప్తానండి ఈశ్వర్ గారు, నేను విశ్లేషకుడుగా ఉన్న దగ్గర నుంచి నా సంగతి మీకు అందరికీ తెలిసిన, ప్రజలకు కూడా నేను ఐఎమ్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. వాస్తవానికి దగ్గరికి వెళ్తేనే నేను విశ్లేషిస్తాను, లేదంటే నేను 2 చేతులు దండం పెట్టి నాకు తెలియదు అని దండం పెట్టు. ఇక్కడ నేను ప్రజా ప్రతిస్పందన మీద కంటిన్యూస్ గా ఒక అబద్ధాలు కంటిన్యూస్ గా చెప్తున్న ఛానల్స్ కి అండ్ కంటిన్యూస్ గా చూపిస్తున్న ఒక దిక్కుమాల పిక్చర్స్ కి ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ దట్ మొనాటమీ. నా దగ్గర వీడియోలు నిడివి ఉన్నాయి సార్, నేను చూపిస్తాను అట్లని. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ సభా ప్రాంగణం ఇవాళ గవర్నమెంట్ కాలేజీలో పెట్టినట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ నంద్యాలలో. యాంటిసిపేషన్ కి 2 times రోడ్డు మీద ఉంటున్నారు సార్. పైపచ్చేది ఏమి మనకు సార్, నేను ఒక సర్ప్రైజింగ్ విజువల్ నా దగ్గర ఉంది. నేను స్టూడియోకి వచ్చి ఉంటే బాగుండదు, చూపించింది సార్. మనం వెన్నుల రాత్రులు, నిన్న కూడా చెప్పి, వెన్నెల రాత్రుల్లో సభల్లో ఆ ఎండలో ఉండడం ఒకటి అయితే, ఆర్టీసీ బస్సులు టాపుల మీద కూర్చొని వస్తున్నారు సార్ ఎండకి. ఏమని చెప్పాలి సార్ ఇప్పుడు? సార్ దిస్ ఇస్ అ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. They have enjoyed the privileges of last 5 years. సో ఈ డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటుకు
లేదా ఈ ప్రభుత్వం రెన్యువల్కి మీరనే చాలా మంచి పదం వాడారు, అర్హత ఉందా? పూర్తి స్థాయిలో 100% అర్హత ఉన్నటువంటి గవర్నమెంట్గా చూడాలా? A1 కాంట్రాక్టర్ హోదా ఉన్న వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం ఒక సాధారణమైన ప్రక్రియ. మ్మ్. నేను ఒక మాట చెప్తాను, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ దానికి అనుగుణంగా, నేను ఇవాళ రాజమౌళి ప్రసాద్ గారిని సాయంత్రం కలిసాను సార్, ఇప్పుడు జస్ట్ బిఫోర్ యువర్ డిబేట్. నేను 2 minutes లేట్ గా జాయిన్ అవుతాను అనుకోను కానీ, బట్ క్వైట్ ఫార్చునేట్లీ జాయిన్. మ్మ్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా సామర్థ్యం ఎలా ఉందంటే సార్, నేను ఎందుకు ప్రజాప్రభుత్వం ఇంకోసారి రెన్యువల్ అడుగుతారని దానికి ఒక హ్యూజ్ డిబేట్ హెస్ టేకెన్ ప్లేస్. అందులో ఏంటంటే పక్కాయిలు కట్టించేదో అపార్ట్మెంట్స్ టైప్ లో, అంటే రాజమౌళి ప్రసాద్ గారు కొరగరాని కొయ్యల నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మ్మ్. చేపలు తవ్వుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని తవ్వుతున్నాడు, ఎవరి కోసం మేము గెలవము అన్న మాట మాట్లాడుతున్నారు. ఆయన చేపలు తోవినట్టు ఆయన తోవినా సరే, చేపలు తోవించడానికి ఇచ్చే రాయ, మనం చూడండి చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్లు చేయకపోతే మాస్టర్లు రోబోలతో కొడుతుంటే ఎవడో ఒకటి మీలేటోడికి ఒక డెప్యుటేషన్ ఇచ్చాడు, రోబోట్ రా అని. ఆయన ఏమనుకున్నారంటే రోబోట్కి వస్తే పక్క వాళ్ళని కొడతాను అనుకుంటే ఈయనకు కూడా పడుతుంది ప్రభుత్వం ఇచ్చినోడికి కూడా. అలాగా రాజమౌళి ప్రసాద్ గారు నెత్తి మీద కూర్చుని 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇప్పించేదాకా ఆయన నిద్రపోలే. ప్రతి ఒక్కరి కళ ప్రభుత్వ తరఫున ఇల్లు కట్టి వాళ్ళకి ఒక స్థిరాస్తి ఏర్పాటు చేసే ప్రక్రియకి తెరలేపాడు. సో ఇలాంటి రాజమౌళి ప్రసాద్ లాంటి సైన్యం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనే యుద్ధానికి, అంటే నా కాంట్రాక్ట్ 5 రోజులు రెన్యువల్ చేసుకోవడానికి ప్రజలకి ఏం కావాలో ఒక వారధుల్లో నిలబడి పనులు చేయడానికి ఉన్నారు అన్న దగ్గర సోదరంగా చెప్పచ్చు. అలాగే నేను జమ్మలమడుగు సుధీర్ రెడ్డి గారితో కూడా ఇవాళ 8-6 గ్రామాలు తిరిగాను సార్ ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. సార్ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సస్యశ్యామలమైన రాయలసీమను చూసాను సార్. 2 పంటలు తీశారు ఈ సంవత్సరం వాళ్ళు. ఈ ఆలగడ్డ, ఈ జమ్మలమడుగు పరిసర ప్రాంతాలతో వరి కూడా పండిస్తున్నారు. దగ్గర కొన్ని పంటలు 3 పండే. కాలువల పట్టి నీళ్లు కలకలాడుతున్నాయి సార్. నంద్యాల జిల్లాలో సార్ 100కు 100% సాగు సాధించారు అన్ని రకాల పంటలు. నంద్యాల జిల్లాలో 100కు 100% సాగు సాధించినటువంటి జిల్లా నంద్యాల సార్. 100కు 100%. సార్ నేను మీకు ఇంకో విషయం చెప్తాను. నేను ఆర్బీకే సెంటర్ దగ్గర 32 ఆర్బీకే సెంటర్ లోపలికి వెళ్ళి చూసా. వాళ్ళకి ట్రైనింగ్ ఒక హాల్ కట్టారు, ట్రైనింగ్ ఇస్తారు. ఏ ఎరువులు వేయాలి, ఏ పురుగుల వల్ల ప్రమాదాలు ఉన్నాయి వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ క్లాసులు ఇస్తారు. అక్కడ పైపచ్చి వాళ్ళ ఎరువుల్ని పరిశోధన కేంద్రంలో ఇంకో రూమ్ ఉంది సార్, దాంట్లో వాళ్ళని టెస్ట్ చేసి ఇస్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనేది చెప్తారు. దాని వల్లనే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి కంపేర్ చేస్తే 54,286 కోట్లు నాణ్యత ఆదాయం సంపాదించిన రాష్ట్రం ఈసారి దగ్గర 84,672 కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆదాయం సమకూర్చుకుందంటే కారణం ఈ ఆర్బీకే సెంటర్ల యొక్క సక్సెస్, రైతుల యొక్క పరివర్తన, రైతుల యొక్క స్వయం కృషి. మీకు ఇంకో సెన్సేషన్ న్యూస్ చెప్తా. ఇక్కడ ఈ రాయలసీమలో పని కల్పిస్తే ఫ్యాక్షనిజం నిర్మూలించిన ఒక ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన 2 యోధులు, ఆ 2 తండ్రి కొడుకులే. ఇవాళ మీకు నమ్మకమండి, పంట కాలంలో నీళ్లు ఉన్నాయి, కరువుని తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాడు. ఎవరు పోరాటం చేసుకుంటే ఇంకేమో సార్. రైట్. నిన్న ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది కదా, బస్సు యాత్ర ప్రారంభమవుతోంది, మేమంతా సిద్ధమని. దానిపైన రామోజీరావుకి ఎంత అక్కసంటే ఆయన వార్త, సీఎం గారి షెడ్యూల్ రాయాల్సినటువంటి వార్త, ఏంటి కార్యక్రమం రాయాల్సినటువంటి వార్తని ఏమని పెట్టారంటే, ఒకసారి ఇది చూపించండి సార్. ప్రజల్లోకి పరదాల వీరుడంట. ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు. రామోజీరావు గారు అంటున్నా మళ్ళీ, రామోజీరావు గారు మీరు జర్నలిజం అనే సుందరవనంలో గంజాయి మొక్క లాంటి వారని పదే ప్రతిరోజు చెప్తున్నా నేను. ఎందుకు అంటున్నానంటే, జనంలోకి జగన్ వస్తే ఎలా ఉంటుందో మీ కంటికి కనిపించలేదా? ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు ప్రజల మధ్యలో నుంచి బటన్ నొక్కి ప్రారంభించారు, మీ కంటికి కనిపించలేదా? ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఇచ్చే సలహా మీకు, అలాగే చంద్రబాబుకు. రామోజీరావు గారు, మీకు చంద్రబాబుకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ఈ యాత్ర కార్యక్రమాన్ని మీరు చూడకండి. అక్కడికి వస్తున్నటువంటి జనాన్ని చూస్తే మీ 87 ఏళ్ల గుండె తట్టుకోలేదు సార్ రామోజీరావు గారు. మళ్ళీ చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఆ దృశ్యాలు చూడకండి, ఆ జన సునామీని చూడకండి, ఆ పోటెత్తినటువంటి జనాన్ని చూడకండి. మీ 74 ఏళ్ల గుండె తట్టుకొని నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి ఇద్దరికి నేను ఇచ్చేటటువంటి ఒక సలహా, ఒక జర్నలిస్ట్గా నేను ఇస్తున్నా, ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోండి, అస్సలు పట్టించుకోవద్దు. జనం వచ్చారా లేదా అన్నది మీకు అవసరమే లేదు. దయచేసి మీరు ఇవి చూశారంటే చాలా పెద్ద ప్రమాదం రాష్ట్రానికి ఏర్పడుతుంది. రామోజీ గారి 87 ఏళ్ల గుండె దిటవు చేసుకొని చూడాలి. చంద్రబాబు అయితే 74 ఏళ్ల గుండెను దిటవు చేసుకొని చూడాలి. లేకపోతే ఆ గుండెలు తట్టుకోలేవు సార్.
ఎస్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్, ఏంటి చిన్న రాజీవ్ గాంధీ గారు? submission సార్ ప్రసాద్ గారు సబ్మిషన్ ప్లీజ్ చెప్పండి సార్. సార్, రామోజీరావు గారికి మామూలుగా జర్నలిజం కన్నా పచ్చళ్ళు ఎట్టుకోవడం బాగా అలవాటు కాబట్టి పచ్చళ్ళు ఊరకే పచ్చళ్ళకి జాడీలకి మూట కట్టడం అట్లా పరదాల టైప్ లో ట్వీట్ చేయడం అలవాటు. కానీ సార్, నిజమైన జనాలు ఎలా వస్తారంటే, నేను ఇవాళ నంద్యాల రోడ్ షో అవుతుంది అండ్ సభకి వెళ్తున్నారు. ఎందుకంటే లోకేష్ లాంటి వాడికి ఏంటంటే ఎంతసేపు గోడారంలో కూర్చుని ఇంత పప్పు అన్నం తినడం అలవాటి. అదే గోడారంలో చాటున వాళ్ళ దగ్గర గోడారం దగ్గరికి రావడానికి ఆయన ప్రాథమిక సమయం కన్నా ఆల్మోస్ట్ 2.5 hours డిలేగా వచ్చాడు సార్. హాఫ్ అన్ అవర్ దగ్గర 40 minutes టైం మాత్రమే ఉంది ఆయనకి. మళ్ళీ సభను అడ్రస్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. మీకు మాట చెప్తున్నాను, పరదాల చాటును కాదు సార్, జనాల్లోకి వస్తుంటే పోలీస్ వ్యవస్థ నిర్వహించలేకపోతుంది. హైవే దిగ్బంధాలు అవుతున్నాయి. నేను వాస్తవానికి దగ్గరగా చూసి మాట్లాడుతున్నాను. కరెక్ట్. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో మై అనదర్ వీడియోస్, ఎందుకంటే అది ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. అదర్వైజ్ మీకు నేను ఇందాక నుంచి చెప్తున్నాను, టాప్ మీద కూర్చుని వచ్చిన జనాలు అండ్ రెసిప్రోకేటివ్ గా జనాలు ఆగిపోతే అక్కడ హైవేలో నేను సభకు వస్తున్నాను, అక్కడ కలుస్తాను మిమ్మల్ని. ఇద్దరు మహిళల్ని సభ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఇద్దరే వచ్చారని గుండెల్లో పెట్టుకుంటున్న విధానం ఇది తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరే వచ్చారని ఇద్దరు మహిళల్ని సభ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఒక ఫోటో తీసి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించుకోవడం చూస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటి ఏముంటుంది సార్? ఇదా జర్నలిజం? పరదాల చాటున వ్యాపారాలు చేసుకుంటున్నారు మీరు. పరదాల చాటున చంద్రబాబుతో కలిసి వ్యాపారాలు చేసుకునే వీళ్ళు పరదాల వీరుడు అని రాస్తారు. ప్రజలు ఆలోచించట్లే. ఎస్, కొండ రాజీవ్ గాంధీ గారు వెన్నెల్లో విహరిస్తున్నట్టుంది. ఎందుకంటే సంక్షేమం అనుకున్నారు. నేను పెద్దవాళ్ళని అడిగాను సార్, కృతజ్ఞతని ఎలా చాటుకుంటున్నారో తెలుసా సార్? ఒక్కరోజు ఎండకోసం మేము కందిపోతాం సార్. ఆ బాబు 5 ఏళ్ల కోసం మే ఎండపాట్లు పడకుండా ఉండడానికి ఆయన పడ్డ నిరంతర శ్రమ, ఓ పెన్షన్ తీసుకోవడానికి 3-4 రోజుల పాటు ఈ మండు టెండర్లో తిరిగిన ఉదంతాలు మేము మర్చిపోకూడదు కదా సార్. ఆ బాబు వచ్చుంటే ఒకసారి రాకూడదు అంటున్నారు. ఇంకేం చెప్పండి ప్రజాస్పందన ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పలానా ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం సార్. ఆబ్వియస్ గా ఈ రాష్ట్రం మొత్తం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద ముప్పెట్ట దాడి పచ్చ మీడియా చేస్తుంది, దుష్ట చతుష్టయం చేస్తుంది అని. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జనం జగన్ కలిస్తే ప్రపంచనం. ఇది చరిత్ర మర్చిపోలేదు. నూతన చరిత్ర మళ్ళీ 2024లో మేము రాయిపోతా ఉన్నాం. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జనాన్ని, సభల్ని చూసి వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, సిద్ధం సభలు మేము 4 చోట్లకి పెట్టాం. భీమిలి చూసి భయపడ్డారు, ఏలూరు చూసి ఏడిచారు, రాప్తాడు చూసి రగిలిపోయారు, మేదరమెట్ల సభ చూసి మెంటలెక్కిపోయారు. మేమంతా సిద్ధం సభలు చూసి మూర్చపోతున్నారు. ప్రతిపక్షాలు గాని, పచ్చ మీడియా గాని దిక్కు తోచక, దిక్కులు పెక్కటిల్లేలాంటి ఆ ప్రజాధ్వని ఏదైతే వస్తుందో ఆ దెబ్బకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ చేతిలో కల ఉందనేటువంటి ఒక దాంతోని, ఓ టిష్యూ పేపర్ కన్నా హీనమైనటువంటి న్యూస్ పేపర్లు చేతిలో ఉన్నాయని చెత్త చెత్త రాతలు రాస్తూ రోత రాతలతో రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తుంది ఈ పచ్చ మీడియా. మీకు ఓ విషయం గమనించండి, చంద్రబాబు నాయుడు గాని, మరీ ముఖ్యంగా రామోజీరావు వ్యవహారం గాని, బుద్ధి గాని, వాళ్ళకి నచ్చితేనేమో గొప్పోడు, నచ్చకపోతేనేమో చెడ్డోడు. ఇదే వాళ్ళ ఆది నుంచి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మీరు చూస్తే వాళ్ళకి ఏది అనుకూలం ఉంటే దానికే రాతలు రాస్తారు. ఈ యొక్క వంకర బుద్ధి, ఈ యొక్క చెత్త బుద్ధి వ్యక్తుల మీదే కాదు, వ్యవస్థల మీదే కాదు, ప్రాంతాల మీద కూడా రామోజీరావు చిచ్చు పెడుతున్నాడు, చెత్త రాతలు రాస్తున్నాడు. నాది విశాఖపట్నం సార్, ఉత్తరాంధ్ర, మా ప్రాంతం వెనకబాటిన ప్రాంతం. ఈ విశాఖపట్నం గురించి రాసేడండి ఆ దిక్కుమాల మహానుభావుడు. వయసు చూస్తే కాటికి కాల్చాపిన వయసులో ఇలాంటి దిక్కుమాల పనులు చేసి ఏం మోసుకుపోదాం అనుకుంటున్నాడో రామోజీరావు గారు నాకు అర్థం కావట్లా. ఆయన వయసు పెద్దదే, కానీ సగటు యువకుడుగా ప్రాంత వాసిగా ఎంతో గుండెల్లో మండుతుంది మాకు. ఆయన దూషించకుండా పొగిడేటటువంటి అవకాశం మీకు ఇస్తా. ఆయన 87 ఏళ్ల గుండెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి అందరూ. అంత రాత్రిలో కూడా, అర్ధరాత్రిలో కూడా మేలుకొని ఇలాంటి తప్పుడు వార్తలు, అబద్ధపు వార్తలు, అసత్య కథనాలు వండి వార్చడానికి ఆ గుండె 87 ఏళ్ల వయసులో కూడా నిద్రపోకుండా మేల్కొని మరి సహకరిస్తోంది. ఆయనకి ఆ గుండెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఆ గుండెకి హ్యాట్స్ ఆఫే కాదు సార్, ఆ గుండె 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మనం 2 విజయాలు చూడాలని కోరుకుంటున్నా. అది కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోబోయేటువంటి విజయాన్ని చూసి తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు రామోజీరావు గారు గుండెకి ఇవ్వాలని కూడా నేను దేవుడికి ప్రార్థిస్తా. అయితే నాదొక బాధ, నాదే కాదు ఈ ప్రాంతం అంతా. గడిచినటువంటి డ్రగ్స్ ఏవో విశాఖపట్నంలో దొరికినాయి అని చెప్పి ప్రతి పకోడీ వాడు కూడా ఆ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని విశాఖపట్నం అంటే డ్రగ్స్ క్యాపిటల్ ఏంటండి మీ అయ్యే జాగీరా? విశాఖపట్నం అంటే ఏమన్నా? నేను లెక్కలు తీశాను సార్, సగటు బాధ కలిగింది మాకు. లెక్కలు తీసాం సార్, మీరు నమ్మరు.
ఒక ఏడాదిలో అంటే గడిచినటువంటి 2021లో భారతదేశం మొత్తంలో దొరికినటువంటి హెరాయిన్ 7,618 కేజీల హెరాయిన్ భారతదేశంలో దొరికితే ఫస్ట్ వచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా మీకు? గుజరాత్. 3,334 కిలోల హెరాయిన్ ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే దొరికింది. ఉత్తరప్రదేశ్ లో 1,337 కిలోల హెరాయిన్ దొరికింది. ఈ రెండే ఇండియాలో టాప్ 2 స్టేట్స్. మీకు దమ్ముందా పచ్చ మీడియా గుజరాత్ ని హెరాయిన్ క్యాపిటల్ అని దమ్మున్న మగాడు ఎవడన్నా ఉన్నాడా ఈ పచ్చ మీడియాలో? ఈ దుష్ట చతుష్టయంలో ఉత్తరప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ అనే మగాడు ఎవడన్నా ఉన్నాడా? మా విశాఖపట్నం అంటే అంత చులకనగా కనబడుతుందా? ఏం పాపం చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా చేశారని చెప్పి కడుపు మంటతో దుద్దతో రగిలిపోయి మా ప్రాంతం మీద డ్రగ్ క్యాపిటల్ అనే బ్రాండింగ్ వేస్తున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా అనేటువంటి వ్యవస్థ, ఆ బాధ మా ప్రాంతంలో కలుగుతుంది. ఏం సార్ మా విశాఖపట్నం అంటే బీచ్ క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఒక టూరిజం క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఒక నేవల్ క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఒక ఫార్మా క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఒక పీస్ఫుల్ క్యాపిటల్, విశాఖపట్నం అంటే స్టీల్ క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్, విశాఖపట్నం అంటే ఒక నేచురల్ క్యాపిటల్. దిస్ ఈజ్ కెపాసిటీ ఆఫ్ విశాఖపట్నం. మీ చేతిలో పెన్ను పేపర్ ఉంది, నీ ఇష్టానుసారంగా విశాఖపట్నం మీద బురజల్లే ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంత వాసులుగా తట్టుకోలేకపోతున్నావు. గుండెలు రగిలిపోతున్నాయి. మా విశాఖపట్నం వాసులు, మా ఉత్తరాంధ్ర వాసులు కళ్ళెర్ర చేస్తే ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నుండి మాట్లాడుతున్నాం. రామోజీరావు పేపర్ కూడా బయటికి రాదు ఈనాడు ఆఫీస్ నుంచి. మేము కబడ్డారని చెప్తున్నాం. ఇందులో ఎవరికైనా మొహమాటాలు ఉంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మేమైతే రామోజీరావు రోతరాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయమని చెప్పండి, ఉన్న వాస్తవాలు చెప్పండి. ఆపరేషన్ పరివర్తన పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 7,500 ఎకరాల గంజాయి పంటని నాశనం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 లక్షల కేజీల గంజాయిని పంటని సీజ్ చేసి తగలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. ఆ 2 లక్షల కేజీల గంజాయి కూడా ఒరిస్సా ప్రాంతం నుంచి రవాణాలో వస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబడిన తప్పితే దానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ సంబంధం లేదు. కామన్ మ్యాన్ కామన్ పాయింట్ ఆలోచించాలి. కామన్ సెన్స్ ఇష్యూలో నేషనల్ మీకు ఒక పేపర్ క్లిప్ చూపిస్తాను. జాతీయ మీడియా కాదు, జాతీయ మీడియా రాసింది. గుజరాత్ అనే హై 93 కేజీ ఆఫ్ డ్రగ్స్ సీజ్డ్ ఇన్ 5 years, నెంబర్ ఆఫ్ అడిక్ట్స్ 19 lakhs. టాప్లో గుజరాత్. నేను ఇది గుజరాత్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు. ఈ కాపీని అందరూ చంద్రబాబుకు పంపించండి. ఆయన ఎన్డీఏలో భాగస్వామి కదా. రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ చేసేశారని ఆ లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడతారు కదా, వాళ్ళకి ఈ పేపర్ క్లిప్ పంపిస్తే గుజరాత్ ఏమైందనేది వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు దీనికి ఆన్సర్ చేయాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఆన్సర్ చేయాలి. పవన్ నాయుడు కూడా. ఎందుకంటే పవన్కి తెలిసి ఒక మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది సార్. పవన్ చూడండి, ఎక్కడ మాట్లాడినా సారా అని మాట్లాడతారు, డ్రగ్స్ అని మాట్లాడతారు, అమ్మాయిల కిడ్నాప్ అని మాట్లాడతారు. ఈ 3 తప్ప వేరే మాట ఆయన ఆలోచన నుంచి రాదు, ఆయన నోటి నుంచి రాదు. మీరు ఎప్పుడు మాట్లాడినా అవే మాట్లాడతారు. అమ్మాయిలు, కిడ్నాప్లు, రేపులు, డ్రగ్స్, సారా. అది మానసికమైనటువంటి జబ్బు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ జబ్బుని పక్కన పెడదాం. ఈ పేపర్ క్లిప్ని ఒక్కసారి ఇది నార్కోటిక్ బ్యూరో ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి పంపించి, ఎన్డీఏలో భాగస్వామి కదా నువ్వు, గుజరాత్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా, ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, లిక్విడ్ డ్రగ్స్ ఎంతమంది తీసుకుంటున్నారు, మిగతా అన్ని రకాల డ్రగ్స్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఇందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఏ రకాల డ్రగ్స్ ఎంత అక్కడ సేల్ అవుతోంది, అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం డేటా ఉంది ఇందులో. ఇది దేశంలో టాప్ ప్లేస్లో ఉంది. ఇది చంద్రబాబుకు పంపించాల్సిన అవసరం ఉందా లేదా, చంద్రబాబు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈశ్వర్ గారు క్వశ్చన్ చేయడం కాదండి, కడిగి అండేసేయాలి చంద్రబాబుని, ఈ పవన్ కళ్యాణ్ని, ఆ బీజేపీలో ఉంటూ మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఆంధ్ర శాఖ వాళ్ళని. వీళ్ళ కూటమే డ్రగ్స్ కూటమి. వీళ్ళ బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గంజాయి కూటమి. వీళ్ళంతా గంజాయిలు చేస్తూ, వీళ్ళంతా డ్రగ్స్ చేస్తూ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, కాబోయేటువంటి రాజధాని అయినటువంటి విశాఖపట్నం మీద ఇంతలాగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. మీరు ఏదైతే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు చెప్పారో ఆ లెక్కల ప్రకారంగా కూడా ఆపరేషన్ పరివర్తన అని పెట్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఒక విషయం సార్, ఎందుకు Yes. గంజాయి పంట అనేటువంటిది ఎక్కువ అవుతుందంటే మా గిరిజన ప్రాంతంలో అవగాహన లేక, చదువు లేక, ఎవరో కూలీలుగా పెట్టుకుంటే ఆ పనులకు వెళ్ళి పనులు చేసే వాళ్ళందరినీ కూడా పరివర్తన చెందాలని, వాళ్ళందరికీ పైనాపిల్ పంటలు ఎలా వేయాలి, మిగతా పంటల వైపు వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలని అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్లను పెట్టి ఒక ప్రోగ్రామ్ ని రాష్ట్ర ప్రభుత్వం Yes. తీసుకుని గంజాయి పంట రాకుండానే చేశాం. ఇది ఒకటి. ఇంకొక లాజిక్ విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి సార్. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ లో డ్రగ్స్ దొరికే అని అవును. అన్నారు. మ్మ్. విశాఖపట్నం పోర్ట్ అనేటువంటిది కంప్లీట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ కస్టమ్స్ క్లియర్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగానికి డ్రగ్స్ రాలేదు. ఒకవేళ వస్తే తప్పెవరిది? అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ వాళ్ళది. ఆ కస్టమ్స్ వాళ్ళు ఎవరు అండర్ లో ఉంటారు? సెంట్రల్ గవర్నమెంట్. రెండోది, ఎందుకు విశాఖపట్నం అంటే ఇక్కడ పోర్టు రవాణా అనేటువంటి ఒక అవకాశం ఉంది. ఏ గుజరాత్ పోర్ట్ లో దొరకట్లేదా? కలకత్తా పోర్టులు లేవా? చెన్నై పోర్టులు లేవా? ముంబై పోర్టులు లేవా? ముంబై పోర్టులో. ఆ పోర్టులన్నింటిలో డ్రగ్స్ దొరుకుతున్నాయి కదా. రవాణా మార్గంగా సముద్రాన్ని చేసుకుని అక్రమార్కులు వస్తున్నప్పుడు పట్టుకుంటున్నారు. పట్టుకున్న దానికి కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి పెట్టేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అక్కడ పోర్ట్ ఉన్నంత మాత్రం డ్రగ్స్ ఉన్న రవాణా దొరికినంత మాత్రం దాన్ని విశాఖపట్నం ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదేదో రాష్ట్ర ప్రభుత్వమే తెప్పించినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. నిన్న మీరు చూస్తే ఒక కంటైనర్ గురించి కూడా సార్ నిన్న మీరు చూస్తే ఆ. సీఎం గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఒక కంటైనర్ కనబడిందట ఈ పచ్చ మీడియా దిక్కుమాల కళ్ళకి. ఆ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి పేపర్లో రాసేస్తారు, లేదంటే సోషల్ మీడియా ట్వీట్లు పెట్టేస్తారు వీళ్ళంతాని. తీరా చూస్తే కంటైనర్ లో ఏముంది? వంట సామాన్లు ఉన్నాయి. అదేవో లోకేష్ చెప్పిన బాగుంది, వచ్చి కాస్త పప్పు తిని వెళ్తుడు బాబు. ఇలాంటి పనుల సుబ్బారెడ్డి గారేమో 2016లో ఒంగోలు జాతి గిత్తల అభివృద్ధి కోసం ఆయన అప్పుడెప్పుడో బ్రెజిల్ వెళ్తే దాన్ని తీసుకొచ్చి బ్రెజిల్ వెళ్ళింది డ్రగ్స్ కోసమే డీల్ అని మాట్లాడతారా? ఓ పక్క విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే దాన్ని కూడా డ్రగ్స్ కి అని పెడతారా? అంటే ఏంటంత అన్యాయం, ఏంటంత ఘోరం. రామోజీరావు చంద్రబాబు మత్తులో ఉన్నారు సార్. ఆయన రాసినటువంటి వార్తే చంద్రబాబు మత్తులో రామోజీరావు గారు రాసినటువంటి వార్త. ఈ కంటైనర్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఫోటో నెంబర్ 1, ఫోటో నెంబర్ 2, 3, 4, 5 ఈ కంటైనర్ ఏదో వచ్చేసిందంట. లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సింది రైట్ సైడ్ వెళ్ళిందంట. దీని గురించి ఆయన ఏదో జరిగిపోతోంది. అవును రామోజీరావు గారు, 87 ఏళ్ల వయసు కదా మీకు. ఒక విషయం చెప్పండి, మీరు అనుకున్నట్టుగా డబ్బులు ఇందులో వస్తే ఇదేం పాత సినిమా కాలమా? కంటైనర్లో డబ్బులు తెప్పించుకుంటారా? ఎక్కడున్నారు సార్? ఇంకా ఆ గుట్టల్లో కూర్చొని గుట్టుగా ఏదో బతకకుండా ఎందుకు మీకు ఇలాంటి రాతలు? ఒక్కసారి ఆ కంటైనర్ ఏంటో, రామోజీ రాతలేంటో, ఒరిజినల్గా కంటైనర్లో ఏముందో ఒకసారి చూపించండి. చాలా ప్రధానమైనటువంటి అంశం ఉంది ఆ కంటైనర్లో. ఇంతకుముందు చెప్పారు కదా, వస్తున్నాను సార్. ఇది అందులో ఏముంది? ప్యాంట్రీ. సీఎం ఎక్కడికి వెళితే అక్కడికి అది వెళుతుంది. ముఖ్యమంత్రి గారి కోసం అది ప్యాంట్రీ రెడీ చేసుకుని అందులో కిచెన్ ఉంటుంది. ఇప్పుడు రామోజీరావు గారు రావాలి ఈ కంటైనర్ దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ కంటైనర్ దగ్గరికి, లోకేష్ నాయుడు రావాలి ఈ కంటైనర్ దగ్గరికి, అలాగే పట్టాభి, ఆయన పేరు పట్టాభి, మొత్తం ఆయన పాపం సరేలే ఆయన గురించి ఎందుకు కానీ ఆయన కూడా రావాలి, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి. వస్తే మీకు అందరికీ ఒక పనుంది. ఏం పని అంటే ఆ కంటైనర్ ఓపెన్ చేసి చూపిస్తారు. సీఎంతో పాటు నడిచినటువంటి ముఖ్య నేతలు తిని వదిలేసిన పాత్రలు ఉన్నాయి అక్కడ, కడిగి పెట్టి పోండి. మీరు అనుకున్నట్టు డబ్బులేం లేవు, పాత్రలు తిని పడేసిన ప్లేట్స్ ఉన్నాయి, కడగండి. రామోజీరావు గారు రావాలి, లోకేష్ నాయుడు రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, అలాగే పట్టాభి రావాలి. ఓపెన్ చేసి చూడాలి. ఒకవేళ ఖాళీ పాత్రలు తినేసిన పాత్రలు ఉంటే కడిగిపోవాలి. మిగిలింది ఏదన్నట్టు వాళ్ళు పెడతారు, తినిపోండి. దత్తపుత్రుడు సిగ్గుపడండి సార్. ఈ ప్యాంట్రీ కారు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పటిది ఇది? 2015 నాటిది. ఆర్టీసీ నుంచి తీసుకున్నటువంటిది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, అప్పటి నుంచి అదే నడుస్తోంది. ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే ప్యాంట్రీ, అదే కిచెన్. ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళితే అక్కడికి వెళ్తుంది. నిన్న ఆళ్లగడ్డలో ఆయన బస్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి అది అక్కడ ఆపారు దాన్ని. అందులో నుంచి వంటలు తయారు చేశారు, నైట్ భోజనం దాని ద్వారానే ఆయనకు అందించారు. చూడండి ఒకసారి, మీరు ఇచ్చినటువంటి నెంబర్ ఆధారంగానే. రామోజీరావు గారు సిగ్గుపడండి సార్. అవసరమైతే ఒకసారి రండి, ఆ కంటైనర్ ఓపెన్ చేయండి. మీరు అనుకుంటే డబ్బులుంటే తీసుకెళ్ళండి, లేదా అక్కడ తిని పడేసిన పాత్రలుంటే కడిగిపోండి, లేదా మిగిలి ఉంటే తినిపోండి. ఎంతకాలం ఇలా ఊడిగం చేస్తారు చంద్రబాబుకి? ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా ఏదో ఒక వార్త ప్రచురించాలి ప్రతిరోజు. దానికి సహకరిస్తున్నటువంటి మీ గుండెకు హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ రెండోసారి రెండు సబ్మిషన్ సార్. ఈశ్వర్ గారు ప్లీజ్ పర్మిట్ మీ. ఈశ్వర్ గారు రెండు పాయింట్స్. మీరు ఇందాక అందరి పేర్లు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం మర్చిపోయారు. ఆయనకి ఇలాంటి బాగా అలవాటు. ఆయన కూడా వచ్చి చెక్ చేసుకోమన్నాడు. ఒకటి చెక్ చేస్తే అందులో ఏముంటుంది?
ఏముంటది లేండి సార్, మన వాళ్ళు తినోదేసిన ప్లేట్లే ఉంటాయి మీరు ఇందాక చెప్పినట్టు. కానీ బట్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఒక ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి వాహనం తాలూకా ఫోటోలు 1 2 3 4 5 వరుస కట్టేశాడు కదా. మరి అదే రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి ఒక CEO స్థాయి పెద్ద ఆయన చచ్చిపోతే దాని మీద ఒక వార్త రాయలేనటువంటి దద్దమ్మ అని రాజకీయ ఆ జర్నలిజం లో ఉండడం ఎందుకంటే దిక్కుమాల రామోజీరావు గారు నాకు అర్థం కాదు. ఏమి మీకు అంతా సీఎం గారు క్యాంప్ కార్యాలయం మీద వస్తున్న 4-వీలర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదో లారీ మీద ఉన్న ఇంట్రెస్ట్, మీ ఆఫీస్ ముందు మీరు ఏం చేస్తున్నారు? మీ ఆఫీస్ లో నడవాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి సార్. అది ఆ పర్మిషన్ తీసుకునే కదులుతుంది ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంట. అది 100% అదే వెళ్తుంది సార్. కాకపోతే రామోజీరావు గారు తనవన్నీ దాచేసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ మాత్రం ఏదో అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తారు. అది రామోజీరావు తరగతి వ్యవహారం. మీరేం చెప్తారు అరుణ్ గారు డ్రగ్స్ వ్యవహారం గురించి? ఒక్క నిమిషం సార్, వస్తున్నాను సార్ మీ దగ్గరికి. ఒక్కసారి అరుణ్ గారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను సార్. ప్లీజ్ అరుణ్ గారు, ఏంటి ఆ డ్రగ్స్కి సంబంధించి ఒకసారి ఎప్పుడు ఆ కంటైనర్ బయలుదేరింది, ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఎక్కడెక్కడ ఏ పోర్టులో ఆగింది, ఒకసారి అది కూడా ఒకసారి డిస్ప్లే చేయండి, చూస్తూ ఉంటారు ప్రజలు, దాని గురించి మాట్లాడుకుందాం. దొరికినటువంటి కంటైనర్ సిబిఐ ఎంక్వైరీలో అది కూడా సిబిఐ ఎంటర్ అయింది. దానికంటే ముందు ఆపరేషన్ గరుడ, ఇది కాదు కంటైనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి డిస్ప్లే చేయండి. ఆపరేషన్ గరుడలో భాగంగా వాళ్ళు వచ్చి అక్కడ చూపిస్తుంది హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి బయలుదేరినటువంటి కార్గో షిప్. ఎప్పుడిది? మార్చి 6 మధ్యాహ్నం 12:10. ఎస్, డ్రగ్స్ ట్రావెలింగ్ మ్యాప్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ మార్గం గుండా కదిలిందో చూడండి. మధ్యలో 2 పోర్టులకు వెళ్లకుండానే స్కిప్ కాలింగ్, అది మొత్తం ఆ 2 పోర్టులకు వెళ్లకుండా స్కిప్ చేసి మరీ ముందుకు కదిలింది. ఎస్, నెక్స్ట్ బెల్జియంలోని యాంట్వేర్స్ గేట్వేకు చేరుకుంది కార్గో షిప్. ఎప్పుడు? మార్చి 9 సాయంత్రం 4 గంటలకు. నెక్స్ట్ అదే రోజు మార్చి 9 అర్ధరాత్రి 1 గంటకు కార్గో షిప్కు బెర్తింగ్ ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ మార్చి 10 రాత్రి 9:43 బెల్జియంలోని యాంట్వేర్స్ గేట్వే నుంచి కార్గో షిప్ అక్కడి నుంచి బయలుదేరింది. మార్చి 10వ తారీఖున ఇది. నెక్స్ట్ మార్చి 11న వేకువజాము 4 గంటలకు అట్లాంటిక్లోని సిఎన్ఎం టెర్మినల్కి కార్గో షిప్ చేరుకుంది. నెక్స్ట్ మార్చి 13 మధ్యాహ్నం 3:30 కొలంబో పోర్టుకు ఈ కార్గో షిప్ చేరుకుంది. నెక్స్ట్ మార్చి 16, ఇది సార్ ఇంపార్టెంట్, మార్చి 16 సాయంత్రం 5:30 విశాఖ కంటైనర్ టెర్మినల్కు ఈ కార్గో షిప్ చేరుకుంది. 16వ తారీఖున మార్చి 16 రాత్రి 8:55 కార్గో షిప్కు బెర్తింగ్ లభించింది. ఇక్కడే సిబిఐ వాళ్ళు రైడ్ చేశారు, పట్టుకున్నారు. అంతకంటే ముందుగా మనకు తెలియకుండానే 2 రోజుల ముందు నుంచి కూడా ఎంక్వైరీ సాగుతోంది. ఆ శాంపుల్స్ కూడా కొంత సేకరించి పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాతే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాన్ని సీజ్ చేశారు. ఎంత సింపుల్గా ఈ కార్గో షిప్ అక్కడి నుంచి బయలుదేరు రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. తాడేపల్లికి వెళ్లాల్సి ఉందంట, అది ఎటు తప్పి అటు తిరిగి ఆ కాలువల గుండా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది? అసలు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత దీని కార్గోని ఇలా కాలువల్లో దిప్పి తాడేపల్లికి తీసుకునే అవకాశం ఉంటుందా సార్? ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందకుండా గవర్నమెంట్ పట్టుకుంటే కడుపులో మండుతుంది కదా సార్ ఎవరికైనా. అదే జరిగింది, కరెక్ట్ చెప్పారు. బుర్రల గుజ్జున్నోడికి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, పట్టుకున్నారు అంటే గవర్నమెంట్ ఇంత మొత్తంలో సీజ్ చేసింది అంటే అది ప్రజలకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు కదా. సింపుల్ లాజిక్. అంటే గవర్నమెంట్ పట్టుకోకుంటే అది వినియోగదారులకు వెళ్ళిపోయేది, అది వినియోగించుకునే వాళ్ళు, ప్రజలు వినియోగించుకొని నాశనం అయ్యేవాళ్ళు డ్రగ్స్ని. పట్టుకున్నారంటే గొప్పతనమే కదా అది. అవును, గుజరాత్లో పట్టుకున్నా, కేరళలో పట్టుకున్నా, కర్ణాటకలో పట్టుకున్నా, ఎక్కడ పట్టుకున్నా ప్రభుత్వ గొప్పతనం అది. అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉంది, పాకిస్తాన్ అది కుటీర పరిశ్రమ, వాళ్ళకు తిండి పెడుతుందే గాంజాను ఉత్పత్తి చేయడం, డ్రగ్స్ చేయడం. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం ఉన్న లోయలలో పూర్తి స్థాయిలో గంజాయినే పండిస్తారు వాళ్ళు. గంజాయిని పండించడం అది కుటీర పరిశ్రమ, కేవలం దాని మీదనే బతుకుతాయి కొన్ని కుటుంబాలు పాకిస్తాన్లో. దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తే, ఇండియా ద్వారా బయటికి పంపించాలనుకున్నా కూడా, ఎటు పంపించాలనుకున్నా కూడా అధికారులు సీజ్ చేసిండ్రా, అధికారులను ప్రశంసించాలి కదా. గొప్పతనం కదా, గవర్నమెంట్ గొప్పతనం కదా పట్టుకున్నది అంటే. దాన్ని విచిత్రంగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకోవడం అంటే వీళ్ళు ఏమన్నా బిజినెస్ చేయాలనే కుట్రతోనే తీసుకొచ్చారు. అంతే కదా సార్, ఎలక్షన్లప్పుడు జీపులలో డబ్బులు తీసుకుపోతుంటారు. పట్టుకున్న వ్యక్తి కదా బాధపడేది. అంటే ఇప్పుడు ఇది ఎవరికో చెందాల్సినది, నలుగురిట్లో ఎవరికో చెందే
ఉన్న ఇంకేముంది, 3 కాబట్టి ఫ్యామిలీలే, డబ్బులు దగ్గుబాటి, కావాలి. నారా, నందమూరి ఫ్యామిలీస్ క్లియర్ గా ఉన్నాయి ఇందులో. వాళ్ళకు వాళ్ళ డబ్బులు బంధువులు కావాలి, ఉన్నారు. ఎలక్షన్ లో డబ్బులు కావాలి. సో లోకేష్ వేసినటువంటి ప్లాన్ ఈ రోజు బెడిసి కొట్టి ఇంకొక ఆధారం కూడా నేను ఆ రోజు బయట పెట్టాను. ఈ కార్గో షిప్ ఏ రోజైతే 16 మార్చి సాయంత్రం పట్టుకున్నారో దీన్ని, అదే రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో గంజాయి రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్గా సీఎం జగన్ మార్చేశారంటూ ఒక వార్త వేశారు. అంటే వీళ్ళకి ముందే తెలిసిపోయింది, ముందు రోజే సిబిఐ ఎంట్రీ అయిన విషయం తెలిసింది. దాంతో వీళ్ళు వెంటనే ఈనాడులో ఒక వార్త రాయించేశాడు లోకేష్. వెంటనే ట్వీట్లు కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ప్రజలకు పూర్తిగా వాస్తవాలు తెలియదు. అది ఏ కంటైనరు, ఏ కంపెనీకి సంబంధించింది, సంధ్య ఆక్వా అనేది ఉంటుంది, వాళ్ళ కోసం వచ్చిన కంటైనర్ అనే విషయం ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. అప్పుడే లోకేష్ నాయుడు దానిపైన ట్వీట్లు పెట్టేశాడు. రామోజీరావు గారేమో అప్పుడే దాని గురించి వార్త రాసేశారు. మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న కూటమిని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకు నిబద్ధత ఉంటే మీ సెల్ ఫోన్లో డిపాజిట్ చేయండి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎన్డీపీఎస్ యాక్ట్, ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ అయింది కదా, వాళ్ళకి అధికారులకు మీ సెల్ ఫోన్ ట్రాకింగ్ అన్ని చేయాలంటే గూగుల్ టేక్అవుట్లు, మీరు తీసుకొచ్చిన కొత్త పదమే అది, గూగుల్ టేక్అవుట్. Yes. ఇవన్నీ కూడా లోకేష్ నాయుడు వెళ్ళిపోతారేమో లోపలికి. అంటే తప్పు చేసినోడు ఎవడైనా కానీ అనుభవించాల్సిందే కదా సార్. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఏమైంది, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి కష్టాలు పడుతున్నారు. మరి అటువంటిప్పుడు తప్పు ఎవడు చేసినా కానీ, ట్వీట్ చేసినా నీకు సంబంధం లేని విషయం నీకు ఎట్లా ట్వీట్ చేస్తావు? నువ్వు ఎన్నికల్లో బిజీ ఉన్నావు, నీ నియోజకవర్గంలో నీవు ప్రజలను నీ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకోవాలి. కానీ ప్రభుత్వం మీద బురద చల్లితే ప్రభుత్వ అధికారులను ప్రశంసించాలి. మరి అదే కానీ వాళ్ళ ప్రభుత్వంలో అయింటే సంకలు గుద్దుకునేవాళ్ళు, మేము ఇంత పట్టుకున్నాం అంత పట్టుకున్నామని. ఇక్కడ అతని పేరు కోటయ్య చౌదరి సార్, దాని CEO కంపెనీ సంధ్య ఆక్వా ఫుడ్స్. తర్వాత వచ్చి దాని MD పేరు వచ్చి కోనం వీరభద్రరావు. ఈ చౌదరి అని లేకుండా పొరపాటున రెడ్డి అని ఉంటే మాత్రం అయిపోయేది ప్రభుత్వం, కోసి కారం పెట్టేవాళ్ళు అయిపోయేది. ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సిందే. మరి అవుట్ గోయింగ్లు ఇన్కమింగ్లకు సిద్ధంగా ఉంటే దీని మీద కంటిన్యూ చేయాలి వాళ్ళు కన్వర్జేషన్. ఇప్పుడు కావాలా, డబ్బులు కావాలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి. ఈజీ మార్గం ఏంది, కిలోల కొద్దీ టన్నుల కొద్దీ తెప్పిస్తే ఖచ్చితంగా. అవును, వీళ్ళ కెపాసిటీ అంతా అన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా విలువ చేయొచ్చు అని అంటున్నారు. అంత డబ్బు పెట్టే అంత కెపాసిటీ నాకు తెలిసి సంధ్య ఆక్వా ఏదో ఎక్స్పోర్ట్స్ ఏదో ఉంది దాని పేరు, దానికి అంత కెపాసిటీ లేదు. ఇంత తెప్పించాల్సిన డ్రై ఈస్ట్ రూపంలో ఇన్ని వేల కిలోలు, 25,000 కిలోలు తెప్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందులో 2% వాడతారట. తయారయ్యే ప్రాంతంలో చాలా తక్కువ ధర ఉంటుంది అది. అమ్మేప్పుడు వినియోగదారుడికి చేసినప్పుడు మనం చూస్తాం కదా, పబ్బుల్లో దీంట్లో చిన్న చాక్లెట్ల 10వ వంతు 1 గ్రామ్ 2 గ్రామ్స్కే విపరీతమైన ధర ఉంటుంది. 1000, 2000, 10,000 అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంటే అది చేరిన తర్వాత దానికి విలువ పెరుగుతుంది, అంతేగాని మధ్యలో విలువ పెరగదు. ఖచ్చితంగా ఎవరైతే కడుపు కాలుతుంది వాళ్ళకి చెందిన వాళ్ళకే కదా కడుపు మంట, వాళ్ళే కదా విరుచుకుపడేది. ఇంత మొత్తంలో అప్రిసియేట్ చేయాలి గవర్నమెంట్ ని. అప్రిసియేట్ చేసేది పోయి విచిత్రంగా అడ్డుకున్నట్టే కదా. నార్కోటిక్స్ ఎంటర్ అవుతుంది. ఒక యువత నాశనం కాకుండా, ఒక ప్రాంతంలో ఒక యువత నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం కాపాడితే ప్రశంసించేది పోయి విచిత్రమైన వాదనలు వేస్తే విచిత్రం అనిపిస్తుంది. రైట్, మీరు చెప్పండి సార్. కేఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్పాలన్నారు ఇదే అంశానికి సంబంధించి. ఇప్పటికి దేని మీద లోకంలో సామెత ఉంటుంది. అలాగే ఈ కంటైనర్లు వెనకాల తిరిగే వాళ్ళకి మీరు ముఖ్యంగా నేను ఇవాళ ప్యాంట్రీ కార్ నేను కూడా ఇవాళ చూసినాను. ఆ కంటైనర్ ని నంద్యాలలో చూసినా, నిన్న పొద్దుటూరులో కూడా చూసిన. వీలైతే మీరు అన్నట్టు ఆ బొచ్చలు కడగడానికి వాళ్ళు రమ్మనండి. నేను ఒక విషయం చెప్తా, ఈ తెంగరోళ్ళకి కంటైనర్లు త్రూగా వచ్చిన ఆ హెరాయిన్ కొకాయిన్లు ఏవైతే అమ్ముకుని 25,000 కేజీలని ఈ ఎలక్షన్ డబ్బులకి వినియోగిద్దాం అనుకున్న వాళ్ళకి ఆదిలోనే అంశపాదులకి హైదరాబాద్ వైజాగ్ పోర్ట్ లో దొరికిపోయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ ప్రొసీజర్ లాజిస్టిక్స్ ఎట్లా ఉంటాయన్న చెప్పడానికి ఒకసారి ఆ సింగం సినిమా చూపించండి సార్. ఎందుకంటే స్టేట్ పర్వ్యూలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందో అవ్వదో అన్నది ఒక ప్రాథమిక అవగాహన ప్రజలకు తెలియాలి. ఎట్లా అంటే ఇది మీరు ఒకసారి గమనిస్తే వేర్ హౌస్ బాండెడ్ వేర్ హౌస్ అంటారు. ఏది మన దగ్గర నుంచి కన్సైన్మెంట్ కస్టమ్స్ క్లియర్ చేసి తర్వాత మన సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ దాన్ని క్లియర్ చేసిన తర్వాత విత్ ప్రాపర్ సీలింగ్ మన బాండెడ్ వేర్ హౌస్ లో దాన్ని అన్లోడ్ చేయడానికి, ఆ కస్టమ్స్ గూడ్స్ కి 100% సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చేస్తున్న ప్రొసీజరల్ డివియేషన్ లో ఇవాళ ఇలా అన్నట్టు తాడేపల్లికి వెళ్ళడానికి, తాడేపల్లి ఈజ్ నాట్ ఎ వేర్ హౌస్, బాండెడ్ వేర్ హౌస్ కాదు అన్నది ప్రాథమిక అవగాహన ఎవరికైనా బుద్ధి జ్ఞానం కడుపు కన్న తిన్నవాడికి, సెంట్రల్ ఎక్సైజ్ లాస్ తెలిసిన వాడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ కంటైనర్ ప్యాంట్రీ కారా అయితే ఆర్టీసీ వ్యవస్థ నిర్వర్తిస్తుందా కాదా అన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన ఆయనకి కూడా తెలియదు అంటే
ఇంతకన్నా సిగ్గు కాదు, చంద్రబాబు కూడా ఇదే వెహికల్ ఉపయోగించారు సార్. సినిమాలో ఈ రోజులాగా ఆశ్చర్యకరంగా చంద్రబాబు బయటికి వెళ్ళినా ఇదే ప్యాంట్రీ కార్ ని ఉపయోగించారు. చంద్రబాబు కూడా ఇదే 2015 నుంచి ఇదే పనిచేస్తుంది. ఇక్కడ పొరపాటు ఏంటంటే ప్యాంట్రీ కార్ లో మా ఆయనకి నాకు కావాల్సిన వంట వండుతానని చెప్పి ఆవిడ సడన్ గా ఓదార్పు యాత్రకు వెళ్ళిన తర్వాత ప్యాంట్రీ కార్ ఈస్ టోటలీ మిస్యూటిలైజ్ while he was in the jail. ఆ ప్యాంట్రీ కార్ వాళ్ళ పర్సనల్, ఇది ప్రభుత్వంది కదా, వాళ్ళ ప్రాతిపదిక మేము మారుతున్నారు. వాళ్ళ ప్యాంట్రీ కార్ వాళ్ళు నడుపుకోనండి, దాంట్లో ఏమన్నా పెట్టుకొని ఉండే, దాంట్లో ఏమన్నా నడుపుకొని డ్రగ్స్ ఉంటాయా, డబ్బులు ఉంటాయా, ఎన్నికలకి వేరే తతంగాలు ఉంటాయా, అవి ఏమన్నా పక్కన పెట్టుకోండి. ఇది ప్రభుత్వంది కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాడారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. అదే సార్, ప్రాథమిక అవగాహన ఉంటే ఎవరెవరు దేనికి ఏది వాడతారో దాని మీద లాజిస్టిక్స్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. వితౌట్ నోయింగ్ ద లాజిస్టిక్స్ ఎప్పుడు ఎంతసేపు డ్రగ్స్ దాని మీద ఆవశ్యకత దాని మీద మాట్లాడే వాళ్ళకి ఈ ప్రాథమిక అవగాహన వంట వండడానికి తీసుకెళ్లిన ప్యాంట్రీ కార్ కంటైనర్ కింద అభివర్ణిస్తున్నప్పుడు ఏం చెప్పాలో నాకే సమాధానం లేదు. ఇవాళ నేను ఈ వ్యాన్ నేను నంద్యాలలో చూశాను, నేను పొద్దుటూరులో కూడా చూశాను. నేను ఏం చెప్పాలి? మీ కంటి చుట్టే తిరుగుతోంది. మరి మీరు ఓపెన్ చేసి చూడాల్సింది. రామోజీరావు గారు రాసింది కదా, కరెక్ట్ ఏమైనా ఉందా లోపల అని. అయినా దాన్ని వెంటేసుకొని తిరుగుతారు సార్ డబ్బులు పంచడానికి. ఎక్కడున్నారు సార్ రామోజీరావు? ఇంకా ప్రజల అమాయకులు అనుకుంటున్నారా వీళ్ళు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా పాతకాలం చింతకాయ పచ్చడి లాంటి సినిమా కథలు అనుకుంటున్నారా? వీళ్ళకి రామారావు గారిని మోసం చేయడం అలవాటు అయిపోయి దిక్కుమాల రాతలతో ఇవాళ పేపర్ కూడా చదవట్లేదు సార్. దే ఆర్ యూజింగ్ పేపర్ కూడా ఫ్రీగా ఇస్తారు. వాళ్ళందరూ పకోడీలు చుట్టూ పకోడీ పొట్టలు ఇస్తారు. మీరు రాయలసీమలో చూడండి, ఈనాడు పేపర్ పకోడీ పొట్టలకు మాత్రం బ్రహ్మాండంగా వాడుతున్నారు. ఒక ప్రాథమిక అవగాహన, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అథారిటీస్ యొక్క ప్రాథమిక అవగాహన తెలియనప్పుడు, తర్వాత ఒక ఫంక్షనలింగ్ అథారిటీస్, ఇంతకు అరుణ్ సార్ మా గురువు గారు బాగా చెప్పారు, ఎప్పుడైతే ఫంక్షనల్ డీవియేషన్స్ జరగకుండా వ్యవస్థ 200% ప్రొయాక్టివ్ గా పనిచేస్తుందో దీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ దే కెనాట్ అట్రిబ్యూట్. వాళ్ళ ఏం చేస్తారంటే పక్కన మీద అపవాదం వేయడం తప్ప ఇది ఈ విధంగా పనిచేస్తుంది లైజెస్ కావట్లే. ఇది పెద్ద సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్ ఎలా ఓవర్కమ్ చేయాలని దగ్గర ఎంతసేపు బురద పక్కన మీద వెళ్తే వాళ్ళ పని అవుతుంది అనుకుని టెంపరీ సొల్యూషన్స్ అన్ని యూజ్ చేస్తారు బై ఎక్స్ప్లోరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఇంకెళ్ళలేదు. కొండరాజీవ్ గాంధీ గారు సార్, ఇప్పుడు మీరు ఏదైతే అది ప్యాంట్రీ కారణం అందరికీ తెలుసు, చూస్తున్నాగానే అర్థమైపోతుంది. అయితే దాని మీద కూడా ఇలాగా లేనిపోయిన అపవాదులు అవాకులు చవాకులు పేలుతున్నారంటే ఇది తెలియని అమాయకులు ఏం కాదు. కాకపోతే నిద్ర పోయేవాడిని మీరైనా నేనైనా లేపగలం, నిద్ర నటించేవాడిని భగవంతుడు కూడా లేపలేడు. వాళ్ళంతా కూడా అధికార దాహం అనే నిద్రలో ఉంటూ నటిస్తూ పనిగెట్టుకుని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఇందాక సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. సిబిఐ ఇంటర్పోల్ కంబైన్డ్ గా చేసినటువంటి ఆపరేషన్ నోవేర్ స్టేట్ పోలీస్ కనెక్టెడ్ విత్ దెమ్. అయితే వీళ్ళు పనిగెట్టుకుని ఉదాహరణకి వాళ్ళు ఏదో సభ పెట్టుకున్నారు, మరి జనగలం అనేది సభ. ఆ సభకి జనం ఎవరు రాక నివ్వెరపోయింది. అంటే వాళ్ళ సభలకు ఎలాగో జనం రావట్లేదు, అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి సభకు జనం వచ్చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక బురద తెల్లవారులు ఇస్తే చెయ్యాలనే పనిగానే పెట్టుకున్నారు. అది ఒక రోజు ఏమో గ్రీన్ మ్యాట్ తో గ్రాఫిక్స్ చేశారంటారు, ఇంకో పక్కేమో విశాఖపట్నంలో డ్రగ్స్ అంటారు, మరో పక్కేమో ప్యాంట్రీ కార్ అంటారు. నాకు ఈ దిక్కుమాల పనులంతా చూస్తున్నాయి. శ్రీశ్రీ గారి కవితలాంటి ఏదో గుర్తొస్తున్నాయి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది బురద జల్లే ప్రయత్నానికి అనర్హం అన్న చందంగా తెల్లవారులు ఇస్తే బురద వేయడానికి వీళ్ళంతా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే రాజీవ్ గారు కాల్మనీ గ్యాంగ్ మాటలకు ఏముంటది సార్ విశేషం? ఇదంతా కాల్మనీ గ్యాంగే కదా, విజయవాడలో చూసాం. కాల్మనీ సెక్స్ రాకెట్, డ్రగ్స్ వీళ్ళే, గంజాయి వీళ్ళదే. చంద్రబాబు రాష్ట్రానికి గంజాయికి క్యాపిటల్ గా మార్చేశారు. ఆ రోజు గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు తిట్టుకున్నారు కదా, బిజినెస్ లో తేడా వచ్చి తిట్టుకున్నారో మరేమో నాకు తెలియదు. నేను చెప్తాను సార్ ఈశ్వర్ గారు, నేను చెప్తాను, నాకు అవకాశం ఉంది. ఎందుకంటే మా ప్రాంతం విశాఖపట్నం, మా గిరిజన ప్రాంతం మా అరకు. ఈ అరకుకు సంబంధించి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఇవన్నీ టూరిజం గా ఒక పక్క మేము డెవలప్ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారు? ఇదే అయ్యన్న పాత్రుడు కొడుకు వీళ్ళంతా కూడా అనాథరైజ్డ్ గా అక్కడ గంజాయి పండించి ఆ గంజాయిని రాష్ట్రం అంతా రవాణా చేస్తూ గంజాయి వ్యాపారాలు వేలే చేసి చంద్రబాబు నాయుడుకి వాటాలు ఇచ్చేవారు. అందుకనే వాళ్ళ అంత పగ్గాలు అధికారం చేతిలో పెట్టుకుని గంజాయి వ్యాపారం చేయబట్టే ఏ రోజు ఏ పోలీసులు కూడా ధైర్యం చేయలేకపోతే పెద్దగా గంజాయి పట్టుకుని. ఏంటంటే చంద్రబాబు నుండి ఒత్తిళ్లు ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. బట్ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ నాయకుడు, ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎలాంటి వాళ్ళైనా ఏదైనా సంబంధం లేదు, దాన్ని అరికట్ట తీరాల్సిందంటే ఆపరేషన్ పరివర్తన పెట్టి లక్షల కేజీల గంజాయిలు పట్టుకుంటూ తగలబెడుతూ భారతదేశంలోనే ఈ గాంజాని ఎరాడికేట్ చేసే దాంట్లో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా పనిచేస్తుందని చెప్పి
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రశంసలు ప్రశంసించింది. ఇచ్చింది, కానీ ఇవేవి కూడా వీళ్ళ కంటికి కనబడవు, కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మాటలు నోటికి మాటలు రావు. ఇక్కడ నేను ఒక సబ్మిషన్ చేస్తాను సార్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద కూడా గతంలో ఇది చేశారని ఎవరు అన్నారు కదా. ఉదాహరణకి ఇప్పుడు త్రిబుల్ రఘురామకృష్ణరాజు, ఒకప్పుడు త్రిబుల్ అంటే రఘురామకృష్ణరాజు, కానీ ఇప్పుడు త్రిబుల్ అంటే చంద్రబాబు నాయుడు దయ వల్ల టికెట్ రాదు, రాబోదు, రానివ్వరు. ఇది చంద్రబాబు నాయుడు మార్కు వెన్నుపోటు. మొన్నేమో ఎన్టీఆర్, నేడేమో త్రిబుల్, రేపేమో పీకే. ఎవరినైనా సరే ఆకు పాకు కరివేపాకు యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు. అయితే వీళ్ళు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ కానీ వీళ్ళు కానీ అంటే, ఖచ్చితంగా ఈ పెట్టుకున్నటువంటి పొత్తులు గెలుపు కోసం పెట్టుకున్న పొత్తులు కాదు. రేపు ఎటు ఓడిపోక తప్పదు. మేము 175 గెలవాలని కష్టపడుతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన ఈ డ్రగ్స్ అయినా, ఐటీ స్కామ్ అయినా, స్కిల్ స్కామ్ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అయినా, ఫైబర్ నెట్ స్కామ్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా, దిక్కుమాల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా బయటకు వచ్చి సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కుంటాడు. కాబట్టి అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, రక్షణ కావాలని ముందరకాల బంధంగా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటు నుండి. మరి అటు నుండి బీజేపీ వాళ్ళు ఎందుకు దగ్గర అయ్యారంటే, రేపే ఓడిపోయిన తర్వాత టీడీపీ జనసేనని తెచ్చి ఎటు బీజేపీలో విలీనం చేసుకుని తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్టు రాజకీయంగా ఎక్కాలనే ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ పొత్తులు ఎన్నికల్లో గెలుపు కోసం కాదు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఎదుర్కొనే ఇబ్బందుల కోసం ముందరకాల బలంగా పెట్టుకున్నటువంటి పొత్తే తప్పితే ఇంకొకటి కాదు. వాళ్ళకి ఏమాత్రం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉన్నా ఇంత డ్రగ్స్ వ్యవహారం అంతా బీజేపీ పార్టీకి వాళ్ళకే చెందుంది. కాబట్టి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని ఈ రఘురామకృష్ణరాజు వల్ల లాభపడింది ఎవరు సార్? చేస్తున్నా ఈ రఘురామకృష్ణరాజు వల్ల లాభపడింది ఆయన రోజు ఏదో బరి చెట్టు కింద కూర్చొని రచ్చబండలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడము, దూషించడము, లేకపోతే విమర్శలు చేయడం, రోజు అవి చేస్తూ ఉంటే లాభపడింది టీడీపీ. దానివల్ల ఉపయోగించుకున్నది చంద్రబాబు, బాగా వాడుకున్నారు. ఆయనకి టికెట్ రాలేదంటే ఆయన జగన్ నిన్ను తొక్కేస్తా, నలిపేస్తా, పిసికేస్తా ఏదో మాట్లాడుతున్నారు. మళ్ళీ నాకు అర్థం కాదు, జగన్ మేనేజ్ చేయటం వల్ల, సోము వీర్రాజు ద్వారా మేనేజ్ చేయటం వల్ల ఈయనకి టికెట్ రాలేదంట. రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి సార్, ప్రశాంతంగా ఆలోచించండి, కోపం తెచ్చుకొని ఆవేశపడకండి, బాగా ఆలోచించండి. జగన్ గారు మేనేజ్ చేస్తే మీకు టికెట్ రాలేదనుకుంటే ఆ పార్టీ టికెట్ మీకు ఎందుకు సార్? జగన్ గారు మేనేజ్ చేస్తే టికెట్ ఇవ్వలేదంటోంది కదా, బీజేపీ ఇవ్వలేదంటున్నారు కదా మీరు. అలాంటి పార్టీలో మీకు టికెట్ ఎందుకు? 2, సోము వీర్రాజు ద్వారా మేనేజ్ చేశారంటున్నారు కదా, అసలు చూసారా లిస్ట్ ఏమైనా మీరు? సోము వీర్రాజే టికెట్ తెచ్చుకోలేదు సార్, మీ టికెట్ని ఎట్లా ఆపుతారు? బాగా ఆలోచించండి. 3వ పాయింట్, జగన్ గారు మేనేజ్ చేయటం వల్ల బీజేపీ టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుని ఏమన్నా మేనేజ్ చేస్తున్నారా జగన్ గారు? పవన్ కళ్యాణ్ ఏమన్నా మేనేజ్ చేస్తున్నారా జగన్ గారు? మరి వాళ్ళిద్దరే వచ్చు కదా. అడగాల్సిన వాళ్ళని అడగకుండా సోము వీర్రాజు ద్వారా బీజేపీని మేనేజ్ చేసి టికెట్ రాకుండా చేశారు అని మీరు అంటున్నారే, అలాంటి పార్టీ టికెట్ మీకు ఎందుకు సార్? ఒకటి మాత్రం ఫైనల్ క్లియర్, జగన్ గారు టికెట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు తెచ్చుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాడు వీడు తొక్కేస్తా, నలిపేస్తా, పిసికేస్తా అనే మాటలు మాట్లాడారా వద్దా, ఆపేయాలన్నది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. చిన్నపిల్లల రైమింగ్ ఉంది కదా, ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో, ఎల్లో ఎల్లో బాగానే ఉంది, వీడు డర్టీ ఫెల్లో అయిపోయింది. ఎస్ మీరేం చెప్తారు సార్ కేఎస్ ప్రసాద్ గారు? సార్ ఒక విషయం చెప్తాను. రఘురామకృష్ణరాజు అన్నది ఒక గుడ్డి గుర్రం, ఓకే, గుడ్డి గుర్రం అయినా సరే దానికి గంతలు కట్టారు. ఏదంటే ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ రేస్ గుర్రాన్ని బ్రేక్ చేయకుండా ఉండడానికి. దానికి కాళ్ళు ఇరిగిపోయిన విషయం మర్చిపోయి గుడ్డి గుర్రానికి గంతకులు కట్టి పరిగెట్టమంటే, కోడి పందాల్లో ఓడిపోయిన కోడి పందాలు రఘురామకృష్ణరాజుకి అత్యంత ఇష్టమైన కోడి పందాల్లో ఓడిపోయిన కోడి రఘురామకృష్ణరాజు. కూర వండుకొని నెక్స్ట్ డే కూర వండేస్తారు కదా సార్, ఏమో ఉండదు. అంచేత నేను ఆ సామెత ఎందుకు చెప్పలేదంటే, ఇది గుడ్డి గుర్రంతో పోల్చాను, ఎవరికి ఉపయోగం ఉండదని. ఆ కోడైనా కనీసం నెక్స్ట్ డే ఇంకోటికి ఉపయోగపడుతుంది కూర కింద. ఇక్కడ ఇతని ప్రాబ్లం ఏంటంటే సార్, తెన్నింటి వాసాలు లెక్కెట్టాడు. ఏ ప్రాథమిక సిద్ధాంతం ఒక డయాస్ మీద చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాలని టికెట్ ఇచ్చేదానికి ఆపేది అవడరా అంటే బీజేపీ కూడా ఈజీగా తెలిసిపోయింది. ఎందుకంటే ఒక సెకండరీ రోల్ ప్లే చేయడానికి బీజేపీ అష్టదిగ్బంధం చేయడానికి తెలుగుదేశాన్ని అష్టదిగ్బంధం చేసిన తర్వాత దాన్ని విలీనం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడలో రఘురామకృష్ణరాజు యొక్క మేజర్ చంక్ పాత్ర 100% జస్టిఫై అయింది. ఇప్పుడు తెలుగుదేశాన్ని కరెక్ట్ గా మరదెట్టి ఆ పోల్ లో తీసుకునే టైంలో ఈయన ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసాడు అనుకోండి, అవుట్కమ్ ప్రసాద్ గారు చిన్న కరెక్షన్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఖచ్చితంగా ఓడిపోతాం జగన్మోహన్ రెడ్డి చేతులు అని తెలిసి బీజేపీ మీద నెపం మోపడానికి అక్కడ హోమ్ మినిస్టర్ గారి ఇంటి ముందు సాగిలబడి 2 రోజులు అడుక్కొని
రేపు చంద్రబాబు అదే మీరు సాకు మంచి తయారు point చేసుకున్నారు. చెప్పారు. చంద్రబాబు సాకు తయారు ఇలా చేసుకున్నారు. దోసేస్తున్నారు వాళ్ళపైకి, ఆయన ఇవ్వాలంటే ఏం వద్దన్నారు. ఈ రోజు పొగుడుతున్న నోటితోనే ఎలక్షన్ మరుసటి రోజు నుంచి బీజేపీని తిట్టకుండా తిట్టే ప్రయత్నం, వాళ్ళ ఓటమికి బీజేపీని బలి చేయడానికి, బీజేపీని సాగు చేయడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అది అక్కడ బీజేపీ నాయకుల అమాయకత్వం, మూర్ఖత్వం అంతే. సార్ సార్ నీకు ఒకటి చెప్తాను సార్, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంలో ప్రాంతీయ పార్టీలని మడత పెట్టేయడంలో సిద్ధహస్తులు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి ఎవడెవడు ఏ విధంగా ఎలా ఉపయోగపడతారో తాత్కాలికంగా ఉపయోగించుకోవడం సిద్ధహస్తులు. Yes. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ this useless fellow has come as to the rescue to give his own unnecessary things which is nothing to do with the state. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ యూజ్లెస్ యాక్ట్ నుంచి అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్, అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ అయిపోయింది. ఫస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర ఇతని యొక్క టెరిటరీని అలా కన్ఫైన్ చేసుకుంటూ కుదించబడ్డారు. ఎందుకంటే రిపబ్లిక్ టీవీలో డిబేట్ లో చూడండి, ప్రతిదీ బ్రేకింగ్ న్యూస్ అంటారు. అలా ఇతను ఏం చెప్పిన ప్రభుత్వం మీద ప్రజలు నానాపూలి కథలా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. రెండోది, తెలుగుదేశం పార్టీ యాజ్ అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే వైటల్ రోల్ ప్లే చేయాలో, ఇన్స్టెడ్ ఆఫ్ మీ దిస్ గై ఈస్ ప్లేయింగ్ ఏ రోల్ అన్న దగ్గర ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ సబ్మెసివ్నెస్ గురైంది. ఈ సబ్మెసివ్నెస్ లో కన్సిడరేషన్ కోసం అర్రులు చేస్తున్న రఘురామ కృష్ణరాజుకి అయితే బీజేపీ ఆర్ తెలుగుదేశం బోత్ హావ్ నాట్ గివెన్ ద కన్సిడరేషన్. కన్సిడరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఏం మొదలెట్టాడు, నాకే టికెట్ ఇవ్వనోడు పోలవరం ఏం కడతాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాడు. అవును, వాళ్ళ అమ్ముల పొద్దులో ఉన్న బాలకోట కూడా అదే ప్రశ్నిస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు కేటీ చేత కాదు సార్ మా జీవితాలు కృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలా లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇస్తే ఇవ్వండి, ఆయనకి రావాలని మనం ఏం కోరుకోవట్లేదు. కానీ ఇవ్వాల్సింది చంద్రబాబే కదా, ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందా లేదా? ఇక్కడ చూడండి, బీజేపీ మీదకి నెట్టేసి ఆ బీజేపీని టీడీపీ సోషల్ మీడియా ఎలా తిడుతుందో చూడండి. బండబూతులు తిడుతున్నారు సార్, బీజేపీని బండబూతులు తిడుతోంది టీడీపీ సోషల్ మీడియా. రఘురామ కృష్ణరాజు గారు ఇది చూడాలి. చంద్రబాబు మోసం చేశారు, మోసం చేసిన చంద్రబాబును వదిలేసి టికెట్ ఇవ్వలేదని బీజేపీని తిడితే ఏంటి ఉపయోగం? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎక్కువ చూపించండి. దాంట్లో ఇంకా దాంట్లో చాలా బూతులు కూడా ఉంటాయి. మై కామెంట్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఏపీ బీజేపీ ఓన్లీ. ఏపీ బీజేపీ ఎవరివ్వాలి? ఎస్ ప్రసాద్ గారు. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు వస్తున్నా సార్, వస్తారు. ప్రసాద్ గారు ప్లీజ్. చంద్రబాబు గారి వదినను బీజేపీ అధ్యక్షురాలు చేయడంతోనే బీజేపీ అక్కడ నిర్వీర్యం అయిపోయింది. ఆమె స్పష్టంగా చెప్పింది, మనం విన్నాం, పోయి టీడీపీలో చేరండి అని బీజేపీలో చేరడానికి వచ్చిన నాయకులకు. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? పురంధేశ్వరి గారేమో ఇటు టీడీపీలో చేరండి అంటారు, చంద్రబాబు ఏమో పాపం టికెట్ ఇస్తారని ఆయన నమ్మకం పెట్టుకుంటే రఘురామ కృష్ణరాజు గారు ఆయన తీసుకెళ్లి బీజేపీకి దోసేశారు. టికెట్ వాడుకున్నంత సేపు వాడుకున్నారు కదా, ప్రయోజనం పొందారు కదా. రోజు ఏదో ఒక రకంగా ఏదో ఫ్లైట్ టికెట్ రైలు టికెట్ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. ఆయన పార్టీ టికెట్ అని నమ్మినట్టున్నాడు అంతే. బాబు గారు ముంచడంలో సిద్ధాస్తుడు కదా. ఈశ్వర్ గారు, బీజేపీ ఏం చేసిందంటే రఘురామ కృష్ణరాజుని జాయిన్ చేసుకోలే, తెలుగుదేశం కన్సిడర్ చేయలే. ఇక్కడ మోర్ కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు సార్. కన్సిడర్ చేయాలి కదా చంద్రబాబు. చంద్రబాబే కదా వెనకుండి బాగా దానివల్ల లబ్ధి పొందింది ఆయనే కదా, నడిపించింది ఆయనే కదా. ఢిల్లీకి వెళితే పాపం ఎన్నిసార్లు రఘురామ కృష్ణరాజు రిసీవ్ చేసుకోలేదు చంద్రబాబుని అద్భుతంగా. ఆయనకి ఎంపీలు కూడా లేదు ఆ చంద్రబాబుకి, ఉన్నది ముగ్గురు, అందులో ఒకరు వచ్చేస్తే మిగిలింది ఇద్దరు. ఒకరు అసలు పట్టించుకోరు. ఆ సమయంలో రఘురామ కృష్ణరాజే కదా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఆయన ఘన స్వాగతం పలుకుతూ వచ్చింది. రాజుగారి భోజనం నేను చెప్తుంది అదే సార్, పప్పన్నం పూతరేకులు సాలువాలతో పని అవ్వదు, డబ్బులేవి. మరి డబ్బులు వేలంపాట మర్చిపోయారా మీరు? 25 కోట్లతో మొదలై 100 కోట్లతో ప్రస్థానం ముగిసింది. ఒక ఎంపీకి బేర్ మినిమం 100 crores ఇచ్చే సామర్థ్యం రఘురామ కృష్ణరాజు దగ్గర ఉందా? బావులు ఎండిపోయి ఓన్లీ పూతరేకులు పప్పన్నం లోకేష్కి ఇష్టమని, పూతరేకులు చంద్రబాబుకి ఇష్టమని ఎన్నాళ్ళు పెడితే ఎవడుకుంటాడు? మిగిలిన రెడీగా 100 కోట్లతో రెడీగా ఉన్నారు. 30 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవ చేసిన బీజేపీ వాడికి టికెట్ వచ్చింది అక్కడ. ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు మీకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం అవన్నీ పుష్టీకరించదు. రఘురామ కృష్ణ లీడ్ టు లెర్న్ దిస్ లెసన్. విశ్లేషణ రఘురామ కృష్ణరాజ్ విల్ బి డిచ్, శ్రవణ్ విల్ బి డిచ్, బాలకోట విల్ బి డిచ్, ఒక కొలికపూడి. ఎందుకంటే డబ్బులతో ట్రాన్సాక్షన్స్ కాబట్టి బ్రహ్మాండంగా గోపట్ల సన్నిధానంలో ఉన్నాడు. లోపో బయట కాబట్టి లోపో బయట కానీ అందరూ బయట ఉన్నారు. రైట్ రాజీవ్ గాంధీ గారు. ఈశ్వర్ గారు చెప్పండి. రఘురామ కృష్ణరాజుది ఒక కేసు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నోరు ఉంద కదా అని రెచ్చిపోతే భవిష్యత్తు పుచ్చిపోతుంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద
జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసిన ఏ ఒక్కరూ బాగుపడినట్టు భారతదేశ రాజకీయ చరిత్రలో లేదు. అక్కడ సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి మంత్రి శంకర్రావు దగ్గర నుండి ఎర్రనాయుడు గారి దగ్గర నుండి ఈ రోజు రఘురామకృష్ణరాజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయాలని తలపెట్టినాడు ఎవడో కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీయే Right. ఆయనకు శ్రీరామ రక్ష, శత్రువులకు అదే వేస్తుంది పెద్ద శిక్ష. ఇది ఎగ్జాంపుల్. ఓకే, Right. తర్వాత ఇంకో చూస్తే ఈ యొక్క పురంధరేశ్వరి గారి వ్యవహారం బీజేపీ పార్టీ అంతా కూడా ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికి బీజేపీ కళ్ళల్లో కారం కొట్టింది పురంధరేశ్వరి గారు. ఆ పార్టీలో ఆది నుంచి ఉంటున్నటువంటి జీవీఎల్ గారికి సీట్ లేదు, లేదా సోము వీర్రాజు గారికి సీట్ లేదు, ఇంకోరికి చాలా మందికి సీట్లు లేవు. Yes. కానీ కడప నుండి వచ్చినటువంటి సీఎం రమేష్ కి మా అనకాపల్లి ఇస్తారు. ఏంటంటే సీఎం రమేష్ కి అనకాపల్లికి సంబంధం? ఆయనకి 30 కోట్లు ఇచ్చారు కదా, ప్రాంతం మీద పరాయి ఆయన ప్రాంతాలు 30 కోట్లు పెత్తనాలు. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు కదా కాంగ్రెస్ కి, అందులో భాగంగా ఇచ్చుండొచ్చు. అటు కాంగ్రెస్, అంతే, ఇటు అంతే. చంద్రబాబు, డబ్బే అటు బీజేపీ, పరమావధి ఇటు తప్పితే ఇంకేదీ లేదు. పురంధేశ్వరి, ఇంతమంది ఈవెన్ ఇక్కడ ఉంటాయి. సార్ ఒక్క మాట, ఆ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా ఆది నుంచి మా ప్రభుత్వం మీద టీవీల వేదికగా దాడి చేయటమో, లేదా ఇంకో కార్యక్రమాల వేదికగా నిరసన చేయటమో, చొక్కాలు చించుకున్నటువంటి భీమిల్లో పంచకర్ల సందీప్ అనే యువకుడు కుర్రోడు, ఆ అబ్బాయికి సీట్ ఇవ్వలేపారు. పాటలశెట్టి సూర్యచంద్రరావు సీట్ ఇవ్వలేపారు. లేదా ఒక శివశంకర్ రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేసిన అందులో ఆయనకి సీట్ ఇవ్వలేపారు. ఈ అంతా కూడా డబ్బులున్న పెద్ద బాబులకు తప్పితే కష్టపడినటువంటి యువకులకో విద్యావంతులకో ఎక్కడ అవకాశాలు కల్పించలే. అంతేందుకు ఇంత బీజేపీ పార్టీ మాట్లాడితే మేము కాపులు సీఎంలు చేస్తామని చెప్పి మాట్లాడి బీజేపీ పెద్దలను అడుగుతున్నా, మీకు ఇచ్చినటువంటి 10 సీట్లు ఒక్క సీట్ ఇచ్చారా మీరు కాపులకి? అంటే మీరంతా కూడా Right, right. గాల్లో సరైన మేడలో point. వీటి మీద రాతలు తప్పితే వాస్తవాల్లో లేదు. నరసాపురం జోకర్ కాస్త ఆంధ్రప్రదేశ్ జోకర్ గా మారిపోయిండు. రైట్, థ్యాంక్ యూ అండి National కొండా Media రాజీవ్ Broker, గాంధీ sir. గారు, చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, అలాగే